కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉండడం, అదేవిధంగా నవాంశలో ఉచ్చిపట్టి ఉండడం, లక్ష్మీ అనుగ్రహం చక్కగా ఉందని చెప్పవచ్చు. చేసే పనిలో ప్రతిదీ లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు బాగుంటాయి. ఖర్చు ఎలా ఉన్నా కూడా లాభాలు బాగుంటుంది. అదేవిధంగా పంచమాధిపతి గురువు జన్మరాశిని చూడడం కూడా ఒక శుభసూచకం అని చెప్పచ్చు. శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతాన ప్రాప్తి, అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటుంది. భూమి కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేస్తారు. ఇంటా బయట చక్కటి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు కూడా. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయం విదేశాలు వెళ్ళడం కానీ లేదా మంచి ఉద్యోగం కానీ లభించే విషయంగా గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఒక పదవి లభించే విషయంగా కూడా గోచరిస్తోంది. అదేవిధంగా పౌల్ట్రీ రంగం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, సాఫ్ట్వేర్, మల్టీమీడియా సంబంధించిన రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాస్మెటిక్స్, వైద్యులు ఉన్న వారికి, అదేవిధంగా బ్యూటీషియన్స్, డెంటిస్ట్ వీళ్ళు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ₹1 లాభం వస్తే ₹3 ఖర్చు ఉంటుంది. అయితే వీటి మంచి ఖర్చుకే ఉపయోగిస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం కూడా నెలకొంటుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కుజుడు వివాహం కొంత ఆలస్యం అవ్వచ్చు. అయితే ఆలస్యం అయినా కూడా మంచి సంబంధం కుదరడం, వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టడం జరుగుతాయి. కాబట్టి సంబంధ విషయ వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం నెలకొంటుంది. చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏలినాటి నడుస్తుంది వీరికి. ద్వితీయంలో శని అంత అనుకూలంగా లేరు వీరికి. అయితే వచ్చిన అవకాశాలని కాస్త బద్ధకం అనుకోకుండా ముందుకు వెళ్ళడం, రాత పరీక్ష కావచ్చు, విదేశాలు కావచ్చు, లేదంటే స్కాలర్షిప్స్ విషయంలో కావచ్చు, లేదా వేరే స్టేట్స్ వెళ్ళి చదువుకోవాలనే విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక నిర్ణయానికి రావాలి. మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగినది. 10 మంది చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం నిర్ణయించుకున్నామో అదే వెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. సప్తమంలో కేతువు, వివాహ స్థానంలో కేతువు ఉండడం, కోపతాపాలకి దూరంగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి చికాకు పడడం ఇటువంటి జరుగుతుంటాయి. ఏలినాటి శని జరుగుతోంది. ఇంటా బయట మనకి గౌరవం లేదు, మనం ఎంత చక్కగా చేసినా కూడా మన రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అన్న భావన ఏర్పడుతుంది. సరే, అవన్నీ పక్కన పెట్టి మనం చేయదలుచుకుంది ఏంటి? కుటుంబం కోసం కష్టపడాలి, కష్టపడ్డాం. స్నేహితులకి దూరంగా ఉండడం. మన స్నేహితులు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో అది గ్రహించండి. మీకు నష్టం వచ్చేది కూడా స్నేహితుల వల్లే. కాబట్టి వాటి విషయంలో మీరు జాగ్రత్త వహించి ముందుకెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేయడం, అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.